ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది కొంచెం. కానీ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. అదేమిటంటే సెక్స్ వర్క్ నేరం కాదు అంటూ కూడా ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినందుకు మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉండదు. మనకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టు ద్వారా చెప్పాలి, కానీ మనం దాన్ని వ్యతిరేకించకూడదు. కానీ ఇలా సెక్స్ వర్కర్లకు పర్మిషన్ కూడా ఇవ్వచ్చు అనే ఆలోచన ధోరణి ప్రారంభమవుతుంది. ఇది కీలక మార్గదర్శకాలు ఇవ్వబోతుంది. ఈ కీలక తీర్పు ఆధారంగా వ్యభిచారానికి లైసెన్స్ ఇస్తారా అంటూ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ బ్రతికే హక్కుంది, అందరికీ జీవించే హక్కుంది, అందరికీ పని చేసుకొని వృత్తి కల్పించుకునే హక్కుంది అనేది రాజ్యాంగ స్ఫూర్తిని చేస్తున్నటువంటి ప్రశ్నలు. అలా అంటే ఎవరి వృత్తి వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరి వృత్తి వాళ్ళు ఎన్నుకోవచ్చు, ఎవరి వృత్తి వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు అనేది అర్థం అని చెప్తా ఉన్నారు విశ్లేషకులు. అలాంటప్పుడు వాళ్ళ కడుపు తెరువు కోసమో బతుకు తెరువు కోసమో వాళ్ళుగా వేషవృత్తిని వ్యభిచారాన్నో సెక్స్ వర్క్నో చేస్తే తప్పు లేదు అంటూ ఇక్కడ ఈ కోర్టు యొక్క తీర్పు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని దేశాలలో వాటికి లైసెన్సులు కూడా ఉన్నాయి. లైసెన్స్ ఇవ్వడం వల్ల విచ్చలవిడి శృంగారం తగ్గిపోతుంది అనేది వాళ్ళ ఉద్దేశమట. మరి వేచి చూద్దాం ఈ కోర్టు తీర్పును గురించి తీసుకొని ఏ రాష్ట్రాలు మరి దీన్ని అధికారికంగా ఏమన్నా చట్టాలు చేస్తాయా. ఎందుకంటే గతంలో మరి నాకైతే ఇంటర్నెట్లో కనిపించిన సమాచారం, సోషల్ మీడియాలో కనిపించిన సమాచారం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ఒకసారి పాజిటివ్గా మాట్లాడారు. వాళ్ళకు లైసెన్స్ ఇవ్వాలనో దానికి వాళ్ళని ఏదో చేయాలన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారనేదో వార్త అయితే చూశాను. అది నిజమైన వార్తనా లేదా తెలియదు, కానీ రీపోస్టెడ్ ద్వారా నేను చూసినట్టు కాబట్టి దానికి నేను రూఢి ఇవ్వలేను, కానీ అది కనిపించింది. అయితే అలా అయితే పరిస్థితులు దారుణంగా ఉండబోతాయా? మరి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటిది ఏమైనా ప్రయత్నం చేస్తారా? వాళ్ళకు లైసెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకు మానిటరైజేషన్ సిస్టమ్ ఏమైనా ప్లాన్ చేస్తాడా అంటూ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి.